హాయ్ ఫ్రెండ్స్, నా పేరు పవన్. వెల్కమ్ టు పవన్ రా టాక్స్. ఈ వీడియోలో యూట్యూబ్లో ఎస్పెషల్లీ మన తెలుగు యూట్యూబ్ టెక్ క్రియేటర్స్ ఉంటారు కదా, వాళ్ళు చేస్తున్న అతిపెద్ద స్కాము, కొన్ని కోట్ల స్కాము, కొన్ని సంవత్సరాలుగా జరుగుతున్న స్కాము నేను ఎక్స్పోజ్ చేస్తాను. ఈ వీడియో ఎనీ టైం డిలీట్ అవ్వచ్చు, వాళ్ళకున్న మొదటి తెలివితేటలకి, వాళ్ళు యూజ్ చేసే లూప్ హోల్స్కి. అది కూడా నేను బయట పెడతా. అండ్ ఈ వీడియో చూసినప్పుడు ఎవరైతే బాధితులు ఉన్నారో కన్ఫామ్గా వాళ్ళు కామెంట్ చేస్తారు. వాళ్ళ వరకు వెళ్ళాలనుకున్న వీడియో లైక్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయండి, వాళ్ళకి వెళ్ళాలి. అండ్ కొత్త క్రియేటర్లు ఎవరైతే ఉన్నారో, పెద్ద క్రియేటర్లు ఎవరైతే ఉన్నారో, అంటే యూట్యూబ్లో వద్దాం అనుకున్న యూట్యూబర్లు, వాళ్ళు ఈ వీడియో చూడండి. ఎందుకంటే ఈ మిస్టేక్స్ అస్సలు చేయొద్దు. మీ పిల్లక వాళ్ళ చేతిలో ఇవ్వద్దు. లక్షలు డబ్బులు దబ్బెట్టుకోవద్దు. సో మొదలు పెడదాం. లెట్స్ స్టార్ట్ ద షో. సో పెద్ద స్కామ్ ఏం జరుగుతుంది అంటే, నేను పేర్లు చెప్పను, అస్సలు పేర్లు చెప్పను. పేర్లు చెప్తే వీడియోలు మళ్ళీ ఎలా డిలీట్ చేపిస్తారో నాకు తెలుసు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, చాలామంది టెక్ క్రియేటర్స్. ఇప్పుడు యూట్యూబ్లో ఈ టెక్ క్రియేటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మనకి టీచర్స్తో సమానం. టీచర్లు స్టూడెంట్లకి చదువు ఇవ్వాలి, జాగ్రత్తగా సంస్కారం నేర్పించాలి, మంచి పనులు చెప్పాలి తప్ప శిష్యువుల్నే ఆర్ స్టూడెంట్స్నే వెన్నుపోటు పొడిసి వాళ్ళ దగ్గర డబ్బులు దబ్బడం అనేది చాలా తప్పు. అది ఏ గురువు చేయడు. బట్ అన్ఫార్చునేట్లీ మన తెలుగు యూట్యూబ్ కమ్యూనిటీలో ఇది జరుగుతుంది. 1-2 కాదు, చాలా కోట్ల స్కామ్. ఏందిరా అంటే, ఇప్పుడు మీ దగ్గర ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది. జాగ్రత్తగా వినండి. ఆ యూట్యూబ్ ఛానల్ చిన్న ఛానల్ అవ్వచ్చు, మిడ్ రేంజ్ ఛానల్ అవ్వచ్చు, టాప్ ఛానల్ అవ్వచ్చు, టాప్ మోస్ట్ ఛానల్ అవ్వచ్చు. అంటే 1000 సబ్స్క్రైబర్లు ఉండొచ్చు, 10,000 ఉండొచ్చు, 50,000 ఉండొచ్చు, 1,00,000 ఉండొచ్చు, 10 లక్షలు ఉండొచ్చు. మనకి ఇప్పుడు అందరికీ, ఇప్పుడు నేను ఐటీ బ్యాక్గ్రౌండ్, ఓకే, నేను అల్గారిథం రిలేటెడ్ కాబట్టి నాకు యూట్యూబ్ మీద ఐడియా ఉంది కాబట్టి నేను ఈ టెక్ క్రియేటర్స్ దగ్గరికి వెళ్ళను. నాకు ఏమైనా ఇష్యూ ఉంటే నేనే సార్ట్అవుట్ చేసుకుంటా, మోస్ట్లీ 99.99%. బట్ చాలామందికి అది తెలియదు. సో మనకు ఆల్రెడీ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్స్ ఉన్నారు కదా, మన తెలుగులోనే ఇంత మంచి టెక్ సపోర్ట్ ఉంది కదా అని చెప్పి వాళ్ళ దగ్గరికి వెళ్తారు. వెళ్ళినప్పుడు వీళ్ళు చేస్తున్న మెయిన్ మిస్టేక్ ఏంటంటే, వాళ్ళు వేస్తున్న పెద్ద ట్రాప్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏదో ఇష్యూ వచ్చిందబ్బా, సమ్ రీయూజ్డ్ కంటెంట్ ఇష్యూవో, లేకపోతే మానిటైజేషన్ ఇష్యూవో, లేకపోతే కాపీరైట్ క్లెయిమ్ ఇష్యూవో, లేకపోతే కాపీరైట్ స్ట్రైక్ ఇష్యూవో, లేదా డిఫరెంట్ ఇష్యూస్ మీకు వచ్చినప్పుడు ఈ క్రియేటర్స్ దగ్గర మీరు వెళ్తున్నారు. ఈ టెక్ వాళ్ళు అప్పుడు ఏం చేస్తారు అంటే, మీ క్రెడెన్షియల్స్ అడుగుతున్నప్పుడు మీరు ఇంత చదువుకొని, అది 1000 సబ్స్క్రైబర్ల ఛానల్ అయినా, 10,000 అయినా, 1,00,000 అయినా, 10 లక్షలు అయినా, మీరు గుడ్డిగా వాళ్ళు నమ్మేసి మీరు క్రెడెన్షియల్స్ ఇస్తున్నారు. అక్కడతో ఖతం. ఎలారా ఖతం అంటే, వన్స్ మీరు మీ క్రెడెన్షియల్స్ ఇచ్చేస్తే మీ క్రెడెన్షియల్స్ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతుంది. అంటే మీ ఛానల్ తాలూకా A to Z అన్నీ వాళ్ళ దగ్గర అర్థమైపోతుంది, తెలిసిపోతుంది, మానిటర్ చేస్తారు, గ్రిప్ వచ్చేస్తుంది. ఓకే, సో అప్పుడు ఏమవుతుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఇష్యూతో వెళ్ళారు, మీరు క్రెడెన్షియల్స్ ఇచ్చారు, వాళ్ళు ఓపెన్ చేశారు, వాళ్ళు కంట్రోల్ తీసుకున్నారు, ఇచ్చేసిన తర్వాత అది రిజాల్వ్ చేశారు, దానికి ఒక అమౌంట్ చెప్తారు, ఇచ్చేసారు, అయిపోయింది. దాని తర్వాత ఏం చేస్తున్నారంటే ఇట్ హ్యాస్ బీన్ హ్యాపెనింగ్ ఫర్ ఎ వైల్. చాలామంది బాధితులు ఉన్నారు, కొంతమంది తెలుసుకున్నారు, కొంతమంది తెలుసుకోలేదు. ఈ వీడియో చూసి తెలుసుకోండి. ఏం చేస్తారు అంటే, వీళ్ళే మీ ఛానల్ని హ్యాక్ చేస్తారు. హ్యాక్ చేసి అప్పుడు ఏం చేస్తారు, హ్యాక్ అవ్వగానే అప్పుడు మళ్ళీ ఈ క్రియేటర్ల దగ్గరికి వెళ్తారు. సార్ నా ఛానల్ హ్యాక్ అయిపోయింది, కొంచెం చూడండి అంటే, అవునండి మీ ఛానల్ హ్యాక్ అయింది, మీరు కొన్ని సస్పీషియస్ క్లిక్లు ఏవో చేశారు, ఆర్ సమ్ వల్నరబిలిటీస్ ఉన్నాయి, దీన్ని రిజాల్వ్ చేసేస్తాను, కంపల్సరీగా చేసేస్తాను అని చెప్పి మీ దగ్గర 50,000, 1,00,000, 2,00,000 డిపెండ్స్ అపాన్ యువర్ ఛానల్. నీ ఛానల్ పెద్ద ఛానల్ అనుకో, నీ దగ్గర గట్టిగా డబ్బులు దొబ్బుతారు. చిన్న ఛానల్ అంటే ఆ రేంజ్ బట్టి వాళ్ళకి తెలుసు ఎవరి దగ్గర ఎంత దొబ్బాలి. యూఎస్ యూట్యూబర్లు అనుకోండి, వాళ్ళు డాలర్లో ఇస్తారు కాబట్టి వాళ్ళ దగ్గర ఇంకా ఎక్కువ దొబ్బేస్తారు. అలాగే ఇక్కడ లేడీస్ ఉంటారు చాలామందికి 5 లక్షలు 6 లక్షలు సబ్స్క్రైబర్లు ఉన్నారు, కొంత తెలియదు పాపం, వాళ్ళ దగ్గర ఇంకా ఎక్కువ దొబ్బేస్తారు. అమాయకులు చాలామందికి తెలియదు, ఓహో ఇంత అవుతుందా అని చెప్పి. బేసిక్గా అక్కడ మీ ఛానల్ హ్యాక్ అవ్వడానికి కారణమే వీళ్ళు. ఎందుకురా అంటే మీ క్రెడెన్షియల్స్ వాళ్ళకి ఇచ్చేస్తున్నారు, అది తప్పది. మీకు ఒక ఎగ్జాంపుల్ చూడండి, చాలామంది ఇలా ఫేస్ చేసి ఉంటారు. ఒకవేళ ఎవరైనా ఫేస్ చేసి ఉంటే మీ వరకు వీడియో వస్తే చెప్పండి. మీ ఛానల్ హ్యాక్ అయిపోతే మీరు ఏదో ఒక టెక్ ఛానల్కి అప్రోచ్ అయ్యే కంటే ముందే వాళ్ళే మీకు అప్రోచ్ అవుతారు, మీ ఛానల్ హ్యాక్ అయిందా, నేను రిజాల్వ్ చేస్తాను. వాళ్ళకి ఎలా తెలుస్తుంది మీ ఛానల్ హ్యాక్ అయిందని? ఎందుకురా అంటే హ్యాక్ చేసేదే వాళ్ళు. సో ఇలాగా సెవరల్ ఇంటర్వెల్స్ ఆఫ్ టైమ్స్, 3 నెలలకి 4 నెలలకి ఏదో ఒక కొత్త ఇష్యూ వీళ్ళే
ఇంట్రడ్యూస్ చేసి మళ్ళీ వీళ్ళే సాల్వ్ చేస్తున్నారు బిల్డప్ ఇచ్చి మీ దగ్గర లక్షల డబ్బులు దొబ్బుతున్నారు. ఎందుకంటే మీ ఛానల్ కంట్రోల్ వాళ్ళకి ఇచ్చేశారు. నేను దీనికి సొల్యూషన్ కూడా చెప్తాను. దాని తర్వాత ఇంకెలా చేస్తారంటే యూట్యూబ్ నుంచి మెయిల్ వచ్చినట్టు వాళ్ళే మీకు మెయిల్ జనరేట్ చేస్తారు. అంత చాలా అంటే మనము టెన్షన్లో ఉన్నప్పుడు ఏదైనా యూట్యూబ్ రిలేటెడ్ మెయిల్ వస్తే ఫస్ట్ ఆ యూట్యూబ్ డొమైన్ ఏంటి @gmail @yahoo లాగా యూట్యూబ్ ఇండియాది కూడా ఒక వాడికంటూ ఒక ట్రస్టెడ్ డొమైన్ ఉంటుంది. మనం అది చెక్ చేయం, బట్ ఇది ఆల్మోస్ట్ రిలేటెడ్ టు యూట్యూబ్లా ఉంటుంది. మనం పైనే చూస్తాం అన్నమాట. మెయిల్ ఐడి, ఈమెయిల్ నేమ్ చూస్తాం కానీ ఐడి చూడగానే ఎలాంటివి వస్తుందంటే సేమ్ ఫార్మాట్ యూట్యూబ్ వాడు ఎలా అయితే పంపుతాడో అలాంటి ఫార్మాట్ వచ్చి మీ ఛానల్ మానిటైజేషన్ ఆగిపోతుంది ఇంకొన్ని రోజుల్లో, మీ ఛానల్ ఆర్ మానిటైజేషన్ అయిపోయింది, ఆర్ మీ ఛానల్ రిస్క్లో ఉంది, ఇలా ఇల్లీగల్ ట్రాఫిక్ జరిగింది, ఆర్ సస్పీషియస్ లింక్ మీరు క్లిక్ చేసారు, దీనివల్ల ఇది జరుగుతుంది అనగానే వెంటనే మనం ఏం చేస్తాం, భయ్య నాకు ఇది మళ్ళీ వచ్చింది ఇష్యూ చూడంటే హూనా అని చెప్పి వాళ్ళు మళ్ళీ రిజాల్వ్ చేస్తున్నారు కటింగ్. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ఆ మెయిల్ యూట్యూబ్ నుంచి రాదు, వీళ్ళే జనరేట్ చేస్తారు ఆ టెంప్లెట్తో. మీరు కరెక్ట్గా ఆ ఈమెయిల్ ఐడి ప్రాపర్గా చెక్ చేస్తే మీకు అర్థమైపోద్ది అది ఫేక్ ఈమెయిల్ టెంప్లెట్ అని. సో ఇలాంటివంతా వాళ్ళు ఎందుకు చేస్తారు అంటే మీ యూట్యూబ్ తాలూకా యాక్సెస్ వాళ్ళకి ఇచ్చేశారు, మీ క్రెడెన్షియల్స్ ఇచ్చి ఫసక్. సో ఇంకా వాళ్ళు మిమ్మల్ని ఆడుకుంటారు. సో మీరు ఎప్పుడైతే క్రెడెన్షియల్స్ ఇచ్చారో మొత్తం ఇంకా మీ లైఫ్ లాంగ్ మిమ్మల్ని ఆడుకుంటారు. 3 నెలలు 4 నెలలకి ఏదో కొత్త ఇష్యూతో వాళ్ళే వస్తారు. అల్గారిథం ఇలా అప్డేట్ అయింది, మీ ఛానల్లో ఇవి అప్డేట్లు చేయాలి, దీనికి ఎంత అమౌంట్ 10,000 అవుతుంది, దీనికి 20,000, అలా ప్రతి క్రియేటర్ దగ్గర కొన్ని లక్షలు దొబ్బుతూ క్యూములేటివ్గా యాడ్ చేసుకుంటే కొన్ని కోట్లు వెనకేసుకొచ్చారు. వీళ్ళకి రెవెన్యూ ఏందిరా అంటే మేజర్ రెవెన్యూ ఇదే. వాళ్ళకి వచ్చే వ్యూస్ కాదు, వాళ్ళు అమ్మే కోర్సులు కాదు, అది వేరే స్కామ్. ఇది ద బిగ్గెస్ట్ స్కామ్. బట్ ఎవరు చెప్పడానికి ముందుకు రావట్లేదు. ఎందుకురా అంటే వాళ్ళ ఛానల్ డిలీట్ అయిపోతాయి. ఎందుకంటే వీళ్ళకి అంతా తెలుసు, వీళ్ళకి ఎలా హ్యాక్ చేయాలో తెలుసు, ఛానల్ని ఎలా డౌన్ చేయాలో తెలుసు, ఛానల్కి యూట్యూబ్ తరపు నుంచి స్ట్రైక్ ఎలా ఇప్పించాలో కూడా తెలుసు, అది కూడా చెప్తారు. అక్కడికి వెళ్ళే కంటే ముందు మరి దీనికి సొల్యూషన్ ఏంటి అంటే నేను అందుకే చెప్పాను, అందరూ అనట్లేదు బట్ మెజారిటీ ఇలాగే తయారు. ఇంకా మంచి వాళ్ళు కూడా ఉన్నారు టెక్ ఛానల్లో మన తెలుగులో. వాళ్ళు చూడండి ఎప్పుడు మీ క్రెడెన్షియల్స్ తీసుకోరు, వాళ్ళు స్క్రీన్ షేర్ చేయించుకుంటారు. స్క్రీన్ షేరింగ్కి చాలా యాప్స్ ఉన్నాయి. స్క్రీన్ షేర్ అంటే మీ సిస్టమ్ని షేర్ చేసుకుంటారు, వాళ్ళకి యాక్సెస్ వస్తుంది. మీరు ఇక్కడ ఎటువంటి యూజర్ నేమో పాస్వర్డ్ మీరు చెప్పవసరం లేదు. వాళ్ళు అందులో ఎక్స్పర్ట్స్ కాబట్టి దాని రూట్ కాజ్ తెలుసుకుంటారు, ఇష్యూని ఐడెంటిఫై చేస్తారు, సాల్వ్ చేస్తారు, ఖతం. ఇది చేయాల్సిన యాక్చువల్ ప్రాసెస్. సో మీకు ఎప్పుడైనా మీ ఛానల్కి ప్రాబ్లం వస్తే మీరు ప్యానిక్ అయిపోయి వాళ్ళు క్రెడెన్షియల్స్ అడిగితే, క్రెడెన్షియల్స్ ఇన్ ద సెన్స్ మీ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇవ్వకండి. ఇస్తే కథం. ఇలాంటి స్కాములు చాలా డార్క్ స్కాములు చాలా జరుగుతుంది. ఇంకెలా మీరు డబ్బులు ఇచ్చుకుంటూ ఉండాలి. ఎందుకంటే మీ పల్సాలు పట్టేస్తారు. మీరు యూట్యూబర్ కాబట్టి మీకు యూట్యూబ్ మీద రెవెన్యూ జనరేట్ అవుతుంది కాబట్టి అది మీకు కావాలి కాబట్టి మీ దగ్గర డబ్బుతూనే ఉంటారు. ఇంకా గోల్డెన్ హ్యాండ్ స్టోరీ తెలుసు కదా, అలా అయిపోతుంది. సో దయచేసి మీ క్రెడెన్షియల్స్ ఇవ్వద్దు, ఇస్తే ఇలాగే జరుగుద్ది. స్క్రీన్ షేర్ చేయండి, రిజాల్వ్ అయిపోతుంది. మోస్ట్లీ ఇప్పుడు మీకు ఎలాంటి ఇష్యూలు ఏమైనా వస్తే మీరు గూగుల్లోని యూట్యూబ్లో సెర్చ్ చేస్తే మీ ఇష్యూస్ తాలూకా సొల్యూషన్ వచ్చేస్తుంది. ఒకవేళ అక్కడ రాకపోతే చాట్ జీపీటీయో లేకపోతే జెమినయో లేకపోతే చాలా ఏఐ టూల్స్ ఉన్నాయి కదా, అందులో కనుక్కోండి వచ్చేస్తుంది. అప్పటికి లేకపోతే అప్పుడు వీళ్ళ దగ్గరికి వెళ్ళండి. వీళ్ళ దగ్గర కూడా వెళ్ళినప్పుడు కూడా క్లియర్గా చెప్పండి, స్క్రీన్ షేర్ చేసుకుని తప్ప క్రెడెన్షియల్స్ ఎప్పుడు షేర్ చేయొద్దు. మార్క్ మై వర్డ్స్, ఇది జరుగుతుంది, జరగకూడదు ఇంకా. ఓకే, నెక్స్ట్ ఇలా నిజాలు చెప్పేటోళ్ళు వీళ్ళు స్కామ్లు ఎక్స్పోజ్ చేసే వాళ్ళకి ఆర్ ఇలాంటి దాన్ని అపోజ్ చేసే వాళ్ళకి వీళ్ళు ఏం చేస్తారు అంటే వాళ్ళ ఛానల్ పట్టుకొని ఒక సర్టెన్ వీడియో తీసుకెళ్ళి సోర్సింగ్ చేస్తారు. సోర్సింగ్ ఇన్ ద సెన్స్ ఒక ఇల్లీగల్ సైట్స్ ఉంటాయి, ఆ సైట్స్ యూస్ చేసి మీ వీడియోని కొన్ని దిక్కుమాల సైట్స్ ఉంటాయి కదా, కార్న్ సైట్లు, అలాంటి సైట్లలో ఆ వీడియో ప్లే అయ్యే ముందు ఒక 30 సెకండ్స్ బై డిఫాల్ట్ వీడియో ప్లే అయిపోద్ది. దాన్ని మనం స్టాప్ చేయడం కూడా అవ్వదు. అందులో మీ వీడియో లింక్ పెట్టేస్తారు. దీన్నే ఎంబెడింగ్ అంటారు. సో ఈ వీడియో పెట్టడం వల్ల ఏమవుతుందంటే బీభత్సమైన వ్యూస్ వచ్చేస్తాయి సడన్గా మీకు మీ ఛానల్కి, ఆ వీడియోకి. ఎలాగంటే బల్క్లో వ్యూస్ రాగానే యూట్యూబర్కి డౌట్ వస్తుంది, ఏంటి ఎంత బల్క్లో ఇలా సడన్గా స్పైక్ ఎందుకు వచ్చింది, అసలు వ్యూస్ ఆగిపోయిన వీడియోకి సడన్గా ఎందుకు వచ్చిందని చెప్పి వాడు చెక్ చేసుకుంటే ఓకే ఇలా ఇలాంటి ఇల్లీగల్ సైట్స్లో వీడు ఇలా చేస్తున్నాడని చెప్పి కమ్యూనిటీ గైడ్లైన్స్ స్ట్రైక్ వేసి ఛానల్ లేపేస్తారు. సో దానివల్ల ఏమవుతుంది, నీ ఛానల్ పోద్ది. ఎలా పోయింది, ఇందులో నీ ఇన్వాల్వ్మెంట్ ఏం లేదు పాపం, నువ్వు న్యాచురల్గా ఆర్గానిక్గా నీ ఓన్ కంటెంట్తో నువ్వు వీడియో చేస్తే వీళ్ళు సోర్సింగ్ కాన్సెప్ట్ యూస్ చేసి ఇలాంటి పనులు చేస్తారు. మరి దీనికి సొల్యూషన్ ఏంటి అంటే దీనికి సొల్యూషన్ ఉంటుంది.
స్క్రీన్ రికార్డింగ్ నేను చేసాను, అక్కడ పెడతాను చూడండి. మీరు ఫస్ట్ యూట్యూబ్ స్టూడియో ఓపెన్ చేయండి. యూట్యూబ్ స్టూడియో ఓపెన్ చేసిన తర్వాత ఏదో ఒక వీడియో తీసుకోండి. వీడియో తీసుకున్న తర్వాత వీడియో పర్ఫార్మెన్స్ దగ్గర క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు కిందకి వెళ్తే రియల్ టైం అని ఉంటుంది కదా, అక్కడ చూడండి టాప్ ట్రాఫిక్ సోర్సెస్. అందులోని రకరకాల ట్రాఫిక్ సోర్సెస్ ఉంటాయి. మీరు ఇందులో ఎప్పుడైనా సరే చెప్పాను కదా, సడన్గా స్పైక్ వచ్చేసింది మీ వీడియోస్లో అంటే మీకు ఇక్కడ తెలిసిపోద్ది. అది ఎప్పుడు బ్రౌజ్ ఫీచర్లో తెలియదు. బ్రౌజ్ ఫీచర్ అంటే మీకు హోమ్ పేజ్లో పడిపోద్ది. ఈ సజెస్టెడ్ వీడియోస్లో కూడా కనబడదు. మీరు ఏది కాన్సన్ట్రేట్ చేయాలో తెలుసా, ఎక్స్టర్నల్ అని ఉంది చూసారా, అక్కడ సడన్గా స్పైక్ వచ్చేస్తుంది. నీకు ఎప్పుడైనా సడన్గా ఒక గంటలో 10,000, 20,000, లక్ష అలా వచ్చేసింది ఎక్స్టర్నల్లో అంటే నీ వీడియో సోర్సింగ్ చేస్తారు, నీ వీడియో డిలీట్ అయిపోద్ది, నీ వీడియోతో పాటు నీ ఛానల్ కూడా పడిపోద్ది. ఎందుకంటే స్ట్రైక్ యూట్యూబ్ నుంచి వస్తుంది. అలాంటిది రాగానే మీరు ఏం చేయాలంటే దానికంటే ముందు ఎక్స్టర్నల్ ఒకటి చెక్ చేసుకోండి. డైరెక్ట్ ఆర్ అన్నోన్ ఉందో చూసారా, అది చెక్ చేసుకోండి. అలాగే అదర్ యూట్యూబ్ ఫీచర్స్ ఉందో చూసారా, అలాంటివి చెక్ చేసుకోండి. అక్కడ ఎక్కడైనా సస్పీషియస్గా స్పైక్లు కనబడితే వెనక్కి వెళ్ళి అక్కడ పెన్సిల్ ఐకాన్ ఉందో చూసారా, ఆ పెన్సిల్ ఐకాన్ క్లిక్ చేయండి. పెన్సిల్ ఐకాన్ క్లిక్ చేయగానే కిందకి వెళ్ళగానే మోర్ ఆప్షన్స్ అని ఉన్నాయి కదా, అక్కడ క్లిక్ చేయండి. అక్కడ క్లిక్ చేయగానే కింద అలో ఎంబడింగ్ అని ఉంది చూసారా, దాన్ని చెక్ బాక్స్ ఉంది కదా, దాన్ని అన్చెక్ చేసి సేవ్ చేసుకోండి. అప్పుడు ఏమవుతుందరా అంటే యూట్యూబ్ వీడియో ఓన్లీ యూట్యూబ్లోనే ప్లే అవుతుంది తప్ప అదర్ సోర్సెస్లో ప్లే అవ్వదు. సో సడన్గా మీ వ్యూస్ అయిపోతాయి, ఏది ఇల్లీగల్గా జరిగేది. అప్పుడు మీరు డ్యామేజ్ కంట్రోల్ చేసుకున్నట్టు. సో ప్రతి వీడియోకి మిమ్మల్ని ఎవరైనా టార్గెట్ చేసి అలా చేస్తే అలా పెట్టి దాని తర్వాత యూట్యూబ్ వాడికి మెయిల్ రాయండి. ఆర్ యూట్యూబ్లో హెల్ప్ అని ఉంటుంది, అక్కడికి వెళ్ళి మీ డీటెయిల్ ఆర్ ChatGPT అనేది చెప్తుంది, నా వీడియోలో ఇలాగ నా పర్మిషన్ లేకుండా ఇలాగ సోర్సింగ్ చేస్తున్నారు, అందుకే నేను తెలుసుకొని ఇలాగ ఎంబడింగ్ ఆఫ్ చేసుకున్నాను. సో నెక్స్ట్ నుంచి ఇలాంటి ఏమనివ్వకుండా మీరు కూడా నాకు ఛానల్ మీద కన్నేయండి, ఇది నా పని కాదు అని చెప్పి చాలా నీట్గా పెట్టండి. వాడికి కూడా అర్థమవుతుంది. ఇది ఎప్పుడు మీరు తెలుసుకోవాలి. ఎలా తెలుసుకోవాలి? సడన్గా వ్యూస్ వస్తే ఆ వ్యూస్ వచ్చి అనుకుంటాం, కానీ నేను చెప్పాను కదా, ఆ ట్రాఫిక్ సోర్స్కి వెళ్ళి స్పైక్లు వస్తే మీకు అర్థం చేసుకోండి మీ ఛానల్ సోర్సింగ్లో పడేస్తున్నారు. అంటే ఈ దుండగలు మీ వీడియో డిలీట్ అయిపోవాలి, కాపీరైట్ స్ట్రైక్ అవ్వాలి, ఛానల్ పోవాలని చెప్పి ఇలాంటివన్నీ చేస్తారు. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే ఒక స్ట్రైక్ వస్తుంది, ఒకసారి వచ్చి ఒక స్ట్రైక్ వస్తే ఛానల్ పోదు కదా, 3 స్ట్రైకులు రావాలి. ఒక స్ట్రైక్ వచ్చిన తర్వాత నెక్స్ట్ వీడియోస్ పెట్టినా యూట్యూబ్ రికమెండ్ చేయదు మిమ్మల్ని, మీ వ్యూస్ సడన్గా డ్రాప్ అయిపోతాయి. ఎందుకంటే నువ్వు ఇలాంటి ఇల్లీగల్ ట్రాఫికింగ్లో నువ్వు పార్టిసిపేట్ చేసావని చెప్పి మీకు పుష్ అవ్వదు. ఇలా చాలామంది టాప్ క్రియేటర్స్ది కొంతమంది వీళ్ళు దొండగలు అలా చేశారు. అందుకే చాలా నెలలు వాళ్ళకి వీడియోస్కి వ్యూస్ రావు. ఎందుకు? మంచి కంటెంట్ ఇచ్చిన ఎందుకు వ్యూస్ రావు అంటే రిపోర్ట్లు ఒక్కటే కాదు, డిస్లైక్లు ఒక్కటే కాదు, ఇది మెయిన్ రీజన్. సోర్సింగ్ అది ఎవరికీ తెలియదు, నేను ఇప్పుడు చెప్తున్నాను. ఒకవేళ మీకు ఎప్పుడైనా టాప్ క్రియేటర్స్ మీరు వినండి, మీకు ఎప్పుడైనా వ్యూస్లో ఇలాంటివి జరిగితే అబ్నార్మల్గా ఇలాంటి ఏమైనా కనబడితే నేను చెప్పిన ప్రాసెస్ చెక్ చేయండి. కంపల్సరీగా మీ సొల్యూషన్ అంటే మీ ప్రాబ్లం రిజాల్వ్ అయిపోతుంది, బిలీవ్ మీ. సో ఇది ఇంత భారీ మాఫియా స్కామో జరుగుతుంది. దీనిపైన మీ స్పందన ఏంటో చెప్పండి. బాధితులు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. నేను చెప్పిన ఎవరైనా ఆల్రెడీ అండర్ గ్రో అయితే కామెంట్ చేయండి. దానికి నేను స్టెప్స్ కూడా చెప్పాను. ఎందుకంటే ఇంకా ఎటువంటి డౌట్లు ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. నాకు సాధ్యమైనంత వరకు నేను రిప్లై ఇస్తూ ఉంటాను. నెక్స్ట్ ఇన్ఫర్మేటివ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్. సభకు నమస్కారం. ధన్యవాద్ హే.